హలో అండి, అత్రసాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 పావు రేషన్ బియ్యం తీసుకున్నాను. అవి కడిగి శుభ్రంగా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. నీళ్లు పోసి ఒక నైట్ అంతా పక్కన ఉంచేయండి. అత్రసాలకు కావలసిన పదార్థాలు చూద్దాం. బెల్లము 300 గ్రాములు తీసుకున్నాను. కొబ్బరి 100 గ్రాములు తురిమినది. నువ్వులు 50 గ్రాములు చూసుకొని వేసుకోవాలి. నెయ్యి 2 స్పూన్లు. ఇలాచి 5. తర్వాత రోజు నానిన బియ్యాన్ని తీసి వడబోసుకొని పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి, తేమ లేకుండా. ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలండి ఇవి. ఎందుకంటే ఎండలో ఆరబెట్టకూడదు, పొడి బారిపోతాయి. అవి తేమగా ఉంటేనే అవి మిక్సీకి పడతాయి. 15 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ పొడి బారనివ్వద్దండి, ఎందుకంటే మిక్సీకి సరిగా పడదు, మెత్తగా వస్తుంది మిక్సీలో. చూడండి, ఇలా మిక్సీలో బియ్యం అన్ని వేసేసుకున్నాను. 1 పావు బియ్యమే కాబట్టి సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా ఎక్కడ బరకలు లేకుండా. నేను ఇలాచి బియ్యంలోనే వేసేసినాను. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. బెల్లం 300 గ్రాములు తీసుకున్నాము కదా, 200 గ్రాములు సరిపోతుంది. కాకపోతే బియ్యం కొద్దిగా బరకుంటుంది కాబట్టి మిక్సీలో వేసుకున్నాం. 300 గ్రాములు తీసుకోవాలి. వాటర్ అంత అవసరం పడదండి, ఆ వాటర్ సేరు బియ్యానికి సరిపోతుంది. కానీ నేను 1 పావు వేసుకున్నాను కాబట్టి కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతుంది. మనం ఎంత నీళ్ళు ఎక్కువ వేసుకుంటే లేట్గా వస్తుందండి పాకం. మనం కొద్దిగా వేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. కొద్దిగా ముదురు పాకమే తీసుకోవాలి, ఎందుకంటే లేత పాకం తీసుకున్నామంటే లేటుగా వస్తుందండి ప్రాసెస్. ఇలా వడపోసుకోవాలి, ఏమన్నా ఇసుక చెత్త ఉంటుంది కాబట్టి. అలా వడపోసేసుకున్న తర్వాత మళ్ళీ అది పాకం రాకముందండి, బెల్లం కరుగుతానే వడపోసేసుకోవాలి. ఇలా చూడండి, చెత్త వచ్చింది. ఎంత బాగుండే బెల్లం వడపోసుకోండి. నేను చిత్తూరు బెల్లం తీసుకున్నాను, ఎందుకంటే అత్రసాలకు అదే బాగుంటుంది కాబట్టి. చూడండి, పాకం అలా ఇంకా కొద్దిగా రావాలండి, కొద్దిగా. ముదురు పాకమే తీసుకోవాలి, మరీ ముదురు పాకం కాదు, కొద్దిగా ముదురు పాకం. నెయ్యి 2 స్పూన్లు పాకం వచ్చిన తర్వాత వేసేసుకోండి. అలా కలబెట్టిన తర్వాత కొబ్బరి ఇప్పుడు వేసుకోవాలండి. కొబ్బరి బియ్యం పిండిలో వేసుకుంటే కొద్దిగా లేటుగా ఉంటుంది, ఇప్పుడైతే కొద్దిగా వేగుతుంది. ఇప్పుడు బియ్యం పిండి వేసేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలండి ఉంటలు లేకుండా. కొద్దిగానే వేసుకుంటా. బియ్యం పిండి మిక్సీలో కొడతానే మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆరిపోకూడదు. బియ్యం పిండి ఇలా నిదానంగా కలబెట్టుకోవాలి. చూడండి, ఎక్కడే కానీ ఉంటలు లేకుండా చూసుకోవాలి. ఎక్కువైతే అది కట్టెతో కలబెట్టుకోవాలి. కొద్దిగా 1 పావువే కాబట్టి నేను గరిటెతోనే కలబెట్టాను. చూడండి, నేను లైట్గా ముదురుపాకం పట్టాను కాబట్టి వెంటనే వచ్చేస్తుందండి. అలా ఉంటలు చేసుకుంటాను. లేత పాకం పట్టుకున్నామంటే టైం పడుతుంది, 2 గంటలు 3 గంటలు పడుతుంది. కొద్దిగా ముదురుపాకం పడితే అవసరం లేదండి, వెంటనే చేసేసుకొని 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకొని. ఎక్కడే కానీ బియ్యపు ఉంటలు లేకుండా చూసుకోండి. అయిపోయిందండి. ఇలా ఒక గిన్నెలో పక్కకు తీసేసుకోండి మొత్తం. ఎక్కువసేపు ఏం పట్టదండి, తొందరగా అయిపోతుంది. మంచి బలమైన ఫుడ్, పాతకాలపు వంట చేసి పెట్టండి. ఎవరైనా తినొచ్చు, పిల్లలే కాదు పెద్దలు అందరూ తింటే మంచి బలమైన ఫుడ్ అండి ఇది, పాతకాలపు వంట. అలా 1 గరిటెడు నూనె వేసి పైన పిండి ఆరిపోకుండా 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి.
లేదా వెంటనే చేసేసుకోవచ్చు. నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఇప్పుడు ఇలా ఆకు తీసుకోండి. నేను బాదాం ఆకు తీసుకున్నాను. నూనె బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలి. అలా నువ్వుల్లో పొర్లించుకొని చిన్న చిన్న ఉంటలు చేసుకొని అలా నువ్వుల్లో పొర్లించుకొని మనము అత్రసాలు ఇలా ఒత్తేసుకోవాలండి. బాగా పల్చగా ఒత్తేసుకోండి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోండి. మనం కరెక్ట్గా ప్రాసెస్ వచ్చింది కాబట్టి పాకం ఎక్కడే కానీ విరగలేదు. చూడండి, పొంగుతూ అన్నయ్య అలా పొంగాలి. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఎలా చేసుకునే కుదురుతుందండి, కానీ పాకం కరెక్ట్గా రావాలండి. మనము వాటరే ఇంత వేసుకోవాలా అంత వేసుకోవాలా భయపడుతుంటారు. ఏం అవసరం లేదండి. ఎన్ని నీళ్ళు వేసుకుంటే అంత లేట్ అవుతుంది అంతే ప్రాసెస్. పాకం కరెక్ట్గా రావాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలాగే అన్నీ చేసేసుకోండి. నాకు ఒక్క పావుకు కరెక్ట్గా అండి 20 అత్రసాలు వచ్చినాయండి. కరెక్ట్గా 20 అంటే 20 వచ్చాయి. అదే సైజులో చేసుకున్నాను నేను. చూడండి, నాకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. ఎందుకంటే పాకము కొద్దిగా ముదురు పాకం పట్టాను కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చనే లేదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొందరైతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందని చేసుకోరు, కానీ మనం పాకం కరెక్ట్గా పట్టుకుంటే బాగా వస్తాయండి. ఆయిల్ అస్సలు పీల్చు. చూడండి, ట్రై చేయండి. మెత్తగా వచ్చేనాయండి. నాకు కరెక్ట్గా 20 అరసాలు. మనం ఒక్కొక్క జిల్లాలో